హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, సెప్టెంబర్ 14, 15, 16 3 రోజుల పాటు విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ మహాసభలు నిర్వహించుకుంటున్నాం. మరి సెప్టెంబర్ 17 మన ఆవిర్భావ దినం. దానికి ముందు ఉన్నటువంటి సెలవు దినాలని సెకండ్ సాటర్డే, సండే, అలాగే ఒక ముస్లిం ఫెస్టివల్ కలిపి 3 days హాలిడేస్ ఉండడంతో ఆ డేట్ని కన్ఫర్మ్ చేశాము. ఇప్పటికే 500 మంది మేము పాల్గొంటున్నాము అని చెప్పి వాళ్ళ పేరుని మా దగ్గర రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక 300 మంది తెలంగాణలోని వేరువేరు జిల్లాల్లో నుంచి రైలులో రావడం కోసం ట్రైన్ రిజర్వేషన్ కూడా చేసుకున్నారు. కన్ఫర్మ్ అయిపోయింది. వారందరికీ అభినందనలు. ఆల్రెడీ పేరు నమోదు చేసుకున్న వాళ్ళకి అభినందనలు. మరి 1000 మందితో జరపాలనుకునే ఈ కార్యక్రమానికి సంబంధించి చాలామంది రకరకాల డౌట్స్ అడుగుతూ ఉన్నారు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రామ్లో. మరి వాళ్ళందరికీ అక్కడే కామెంట్గా ఆన్సర్స్ పెట్టినప్పటికీ అందరికీ క్లియర్గా అర్థం అవడం కోసం, ఎక్కువ మందిని ఒకేసారి కమ్యూనికేట్ చేయడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మరి నాతో ఉన్నది మా అన్న కూతురు సౌజన్య ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. మన వివిధ జిల్లాల్లో నుంచి మన నాయకులు అడిగినటువంటి ప్రశ్నలని తాను అడుగుతూ ఉంటుంది. నేను మీకు సమాధానం చెప్తూ ఉంటాను. ఈ వీడియోని చక్కగా చూసి కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చాలా క్లారిటీతో, డిసిప్లైన్గా, పర్ఫెక్ట్గా, ఫ్రూట్ఫుల్గా నిర్వహించడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇది చూడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ వీడియోను మన సభ్యులందరికీ కూడా షేర్ చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. వెల్కమ్ టు సౌజన్య. హాయ్ బాబాయ్. హాయ్ రా. హాయ్ హలో, వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సౌజన్య. సెప్టెంబర్లో నిర్వహిస్తున్న మహాసభల గురించి కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వాటిని నేను రాసుకున్నాను. ఇప్పుడైతే బాబాయ్ మనతో ఉన్నారు. బాబాయ్ని అడిగి తెలుసుకుందాం. ఓకే. హాయ్ బాబాయ్. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. మొదటి ప్రశ్న బాబాయ్, ఎంఎన్ఎస్ తెలంగాణలోనే ఎక్కువ మంది ఉన్నారు కదా, మరి ఇక్కడ పెట్టకుండా విశాఖపట్నంలోనే ఎందుకు పెట్టారు అని అడుగుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుండి గనిమల్ల శ్రీరాములు గారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు టీచర్ శ్రీరాములు అన్న మంచి ప్రశ్న అడిగారు. అన్న, నిజానికి మనం ఒక 5 రోజుల ట్రైనింగ్ క్యాంపును హైదరాబాద్లో మోకిలాలోనే పెట్టుకున్నాము. ఒక 1000 మందితో భారీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14న హైదరాబాద్లోనే పెట్టుకున్నాము. ఆవిర్భావ సభ కూడా హైదరాబాద్లోనే పెట్టుకున్నాము. రకరకాల శిక్షణా తరగతులు, సభలు, సమావేశాలు ఇక్కడే జరుగుతున్నాయి. మరి మన ఉద్యమాన్ని మరో రాష్ట్రానికి విస్తరింపజేయడం చాలా చాలా అవసరము. కాబట్టి ఆ జిల్లాలో, ఆ రాష్ట్రాల్లో మహాసభలు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకి స్ఫూర్తి కలుగుతుంది. అలాగే సుదూర ప్రాంతాల్లో నుంచి ప్రయాణం చేసేప్పుడు ఒకరికొకరు పరిచయం అవ్వడము, ఇల్లు విడిచి, సొంత జిల్లా ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనలో ఒక ఐక్యత, స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి పెరియార్ విగ్రహము, మన ఉమ్మడి రాష్ట్రంలో నిలువెత్తు విగ్రహము, పెద్ద విగ్రహము వైజాగ్లోని రామకృష్ణ బీచ్లో వైఎంసి జంక్షన్ ఎదురుగా ఉంది. కాబట్టి అక్కడ మనం పెరియారు జయంతిని సెలబ్రేట్ చేసినట్టుగా ఉంటుందని, విశాఖపట్నం అంటే మంచి పర్యాటక కేంద్రం కావడం అని, మన సంఘ సభ్యులు, నాయకులు వాళ్ళ భార్యా పిల్లలతో కలిసి ప్రయాణం చేసి వచ్చినందుకు అక్కడ ప్రకృతి ఒడిలో ఆ బీచ్లో ఆ సేద తీరొచ్చు. ఆ చుట్టుపక్కల ఒక ఎత్తైన కొండ ఉంటుంది, కైలాసగిరి. దాని నుంచి ప్రకృతి అందాలు చూడవచ్చు. భీమిలి బీచ్ ఉంటుంది. 1000 సంవత్సరాల చారిత్రక ప్రదేశమైన తొట్లకొండ అనే బుద్ధిస్ట్ కేంద్రం ఉంటుంది. తెన్నిటి పార్కు నుంచి ఆ బీచ్ను చూస్తూ కలిగే మా ఆనందమే వేరు. హార్బర్ ఉంటుంది, రకరకాల జూ పార్క్ ఉంటుంది, బాగా ఉంటాయి. కాబట్టి మనం ఒక్కో సంవత్సరము ఒక్కో రాష్ట్రంలో జరపాలనుకున్నాము. ఇక్కడ ఆవిర్భావ సభ జరిగింది కాబట్టి మనం మహాసభల్ని విశాఖపట్నంలో జరపాలని నిర్ణయం తీసుకున్నాము. అలాగే డిసెంబర్ 6వ తేదీన మనం విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సామూహికంగా వెళ్ళి సందర్శన చేసే ప్రోగ్రాం కూడా తీసుకుంటాం.
విజయవాడలో ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం, వైజాగ్లో ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం, రాయలసీమ కడపలో ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం, నెల్లూరులో సభలు జరిపాం. ఆ మరుసటి సంవత్సరము కర్ణాటకలో జరుపుదాము. కాబట్టి శ్రీరాములన్న ఇక్కడ ఎక్కువ మంది ఉన్నా, ఇక్కడ అన్ని జిల్లాల్లో బలమైన నిర్మాణం ఉన్నా, మనం అక్కడికి వెళ్ళేది మనందరం కూడా ఒక టూరిస్ట్ లాగా వెళ్దాం, అక్కడి ప్రాంత ప్రజలతో మింగిల్ అవుదాం. ప్రతిసారి వాళ్ళే ఇక్కడికి రావాలని ఏముంది, ఒకసారి మనం కూడా అటు పోదామనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే బాబాయ్. రెండవ ప్రశ్న, 1-2 రోజులు మాత్రమే పెట్టొచ్చు కదా, 3 రోజులు ఎందుకు అని అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా నుండి భూమి గారి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ అన్న, మీకు తెలుసు కదా, మీరు 4 రోజుల పాటు శిక్షణా క్లాసులో పాల్గొన్నారు. 4 రోజులు అయిపోయాక వెళ్ళిపోయేప్పుడు కూడా అప్పుడే అయిపోయిందా అని అన్నారు. అయితే 1-2 రోజులు సభలు పెట్టొచ్చు. 1-2 రోజులు పెట్టినా గంతే ఎక్స్పెండిచర్ అవుద్ది, 3 రోజులు పెట్టినా గంతే ఎక్స్పెండిచర్ అవుద్ది. బ్యానరు సేము, జెండాలు సేము, అలాగే వచ్చే ప్రయాణం చేసే ప్రయాణం కూడా, ఇటు ప్రయాణ సమయము అటు ప్రయాణ సమయము, ప్రయాణ ఖర్చులు అన్నీ సేమ్ అవుతాయి. 3 రోజులు అవ్వడం వల్ల ఒక భవనానికి 1 రోజు అదనంగా ఖర్చు, భోజనానికి 1 రోజు అదనపు ఖర్చు, కానీ ఎక్కువ సమయం మన చేతిలోకి వస్తుంది. 1 రోజు సమావేశం పెడితే ఉదయం 10 గంటల వరకు 11 గంటల వరకు వస్తూనే ఉంటారు, మధ్యాహ్నం 1 గంట భోజనం పెట్టుకుంటాము, మళ్ళీ అదే రోజు సాయంత్రం 4 కాగానే ప్రయాణం, బస్సులు, ట్రైన్లు అని వెళ్ళిపోతారు. 1 రోజు అయితే నిజానికి అలా 1 రోజు చేస్తే చేశాము అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ కార్యకర్తల్లో, నాయకుల్లో ఈ సమావేశానికి వెళ్ళాను, మా వాళ్ళతో గడిపాను అన్న ఫీలింగ్ రాదు. ఆ వేదిక మీద ఉన్న వాళ్ళు ప్రసంగించడం, వీళ్ళు వినడం, వెళ్ళిపోవడం, మళ్ళీ పాల్గొనడం, వినడం, వెళ్ళిపోవడం. అక్కడ ఒక రాత్రి ఉంటే గానీ వివిధ జిల్లాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఒకరికొకరు పరిచయం అయి మంచిగా కలిసిమెలిసి వాళ్ళ మధ్య రిలేషన్షిప్, అనుబంధము, స్నేహ సంబంధం పెరగదు. అదే 2 రోజులు పెట్టుకున్నాం అనుకోండి, ఈరోజు మధ్యాహ్నం దాకా వస్తూనే ఉంటారు, రేపు సాయంత్రం దాకా వెళ్ళిపోతూనే ఉంటారు, రేపు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయే అడవిలో ఉంటారు. కాబట్టి మనం 3 రోజులు పెడితే మొదటి రోజు 10 గంటలకు జెండావిష్కరణ వరకు చేరుకోవడానికి వచ్చి ఆ రోజంతా ఉంటే రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు ముచ్చట్లు పెట్టుకుంటారు. రెండో రోజు ఉదయం లేచినప్పటి నుంచే ముచ్చట్లు, పరిచయాలు, స్నేహాలు నడుస్తూ ఉంటాయి. రోజంతా బోలెడంత సమయం ఉంటుంది, బోల్డంత సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు, మన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, పిల్లలకు ఆటపాటలు, మహిళల్ని భాగస్వాములను చేయొచ్చు, అన్ని జిల్లాల్లోంచి, రాష్ట్రాల్లోంచి వచ్చిన వాళ్ళని సమన్వయం చేయొచ్చు. ఆ రోజు రాత్రి కూడా ఉంటారు కాబట్టి మళ్ళీ రాత్రి దాకా ఆటపాటలు, డ్యాన్స్లు, మ్యూజిక్లు పెట్టుకోవచ్చు. 3వ రోజు ఉదయం కూడా 10ంటికి కాదు సమావేశం, 6-7ంటికే చాలా అయిపోద్ది. 3వ రోజు చక్కగా మధ్యాహ్నం తర్వాత ఒక 4 గంటలకి 5 గంటలకి పంపించేస్తే హాయిగా వెళ్ళిపోతారు. కాబట్టి 3 రోజులు నిర్వహించడం వల్ల వాళ్ళు వాళ్ళ బ్యాగుతో, లగేజీతో ఒక టూర్కి వచ్చినట్టుగా, ఒక ఉద్యమ కార్యక్రమానికి వచ్చినట్టుగా వస్తారు. ఇంకా రానున్న రోజుల్లో సెలవులను బేస్ చేసుకొని 4 రోజులు, 5 రోజులు జరిపే ఆలోచనలోనే మేము ఉన్నాం. అయితే ఒక్కోసారి ఒక్కటే రోజు చేసే సభలు ఉంటాయి, అవి కూడా చేస్తాము. 2 రోజులే నిర్వహించేవి ఉంటాయి, అవి కూడా చేస్తాము. కానీ మనం మహాసభల్ని మాత్రం 3 రోజులని చేసుకున్నాం. ఎందుకంటే ఓ సెకండ్ సాటర్డే, సండే కవర్ చేస్తాము, ఇంకొక వర్కింగ్ డే పెడతాం. అప్పుడు 3 రోజులు అవుతాయి. ఒక్క రోజు లీవ్ పెట్టుకొని అందరూ వస్తారు, లేదా ఆ రోజు కూడా లీవ్ వచ్చేలాగా ఉందనుకోండి, ఇప్పుడైతే 3 రోజులు సెలవు దినాలే. కాబట్టి మీరు ఎలాగూ భూమి గారి చంద్రశేఖర్ అన్న, మీరు మేడ్చల్ నుంచి వైజాగ్ 1 రోజు వచ్చినా, 2 రోజులకు వచ్చినా, 3 రోజులకు వచ్చిన ప్రయాణ ఖర్చు సమానమే. కాబట్టి మీరు అడిగినందుకు ధన్యవాదాలు. 3 రోజులు పెట్టడానికి కారణము ఎక్కువ సమయము మన కార్యకర్తలు, సభ్యులు, నాయకులతో ఒకరికొకరు పరిచయం అయ్యి ఒక చోట ఉండాలనే ఉద్దేశంతో పెడుతున్నాము. ఓకే బాబాయ్. 3వ ప్రశ్న, అక్టోబర్లో దసరా సెలవుల్లో పెట్టకుండా సెప్టెంబర్లో ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నారు హైదరాబాద్ నుండి చెక్క నాగేష్ గారు. ఓ చెక్క నాగేష్, హాయ్ హాయ్, జై ఇన్సాన్ చిన్న. మరి నువ్వు ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్వి నాగేష్. దసరా సెలవులు మంచి హాయిగా సెలవులు ఉంటాయి కాబట్టి అప్పుడు పెడితే ప్రతిసారి వచ్చేవాడివి, నీ స్టూడెంట్స్ని, మిత్రులని తీసుకొని వచ్చేది. అయితే ఇప్పుడు ఎందుకంటే మన సంఘాన్ని సెప్టెంబర్ 17 పెరియార్ రామస్వామి జయంతి పుట్టినరోజున ఆవిష్కరించుకున్నాం. అయితే సెప్టెంబర్ 14, 15, 16 3 రోజులు ఒక రోజు ముందే జరుపుకుంటున్నాం ఆవిర్భావ దినాన్ని బేస్ చేసుకొని వార్షిక ఉత్సవాలు. అయితే దసరా సెలవులు వచ్చేటప్పటికి
ఇంకొక నెల సమయం గడుస్తుంది. అప్పుడు అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకో, అన్ని జిల్లాల ప్రచార కార్యదర్శులకి, యూత్ ప్రెసిడెంట్లకో మనం అప్పుడు దసరా సెలవులన్నీ శిక్షణ తరగతులు పెట్టుకుందాం, ఓ 5 రోజులు. లేదంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క రోజు సమయం కేటాయించి జిల్లా వర్క్షాపులు నిర్వహించుకుందాం. ఇవి సెకండ్ సాటర్డే, సండే, అలాగే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఒక సెలవు ఉంది. ఆ 3 రోజులు బేస్ చేసుకొని ఇప్పుడు పెడుతున్నాము. దసరా సెలవులో కంపల్సరీ పెడతాము. అప్పుడు ఇంకో రూపంలో ఆ సెలవులను ఉపయోగించుకుందాము. ఓకే బాబాయ్. 4వ ప్రశ్న, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అని అడుగుతున్నారు. వరంగల్ నుండి రాజ్ కుమార్ గారు. శనగరపు రాజ్ కుమార్, యూట్యూబ్ స్టార్, వరంగల్ జిల్లా అధ్యక్షులు, మంచి ప్రశ్న అడిగారు. రాజ్ కుమార్, మనము రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టి, డెలిగేషన్ ఫీజు పెట్టి, ఎంట్రన్స్ ఫీజు పెట్టి మీరు ఇన్ని డబ్బులు కట్టండి అని మనం అడిగేంత స్థాయిలో ఇంకా మన ఉద్యమాన్ని బలోపేతం చేయలేదు. మన ఆలోచనతో ఉండేవాళ్ళే తక్కువ. ఆ తక్కువ మంది సుదూర ప్రాంతంలోంచి ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని, ప్రయాణం ఖర్చులు, చేతి ఖర్చులు పెట్టుకొని అడిగి రావడమే ఎక్కువ. అయితే దూర ప్రాంతాల నుంచి వాళ్ళు రావడమే మనం గౌరవంగా భావిస్తున్నాము. అయితే మన సంఘంలో 3000 మంది సభ్యులం ఉన్నాము కాబట్టి మనం తలా కొంత షేర్ చేసుకుందాము. ఇంత ఫీజు ఇవ్వాలి అనే నిబంధన అయితే పెట్టలేదు. 3 రోజులు భోజనము, వసతి, వాళ్ళ బుక్కుకు, వాళ్ళ పెన్నుకు, వాళ్ళకి ఇచ్చే ఐడి కార్డుకు, అలాగే అక్కడ జరిగే ఏర్పాట్లకి అవన్నీ గమనించాక వాళ్ళు ఎలాగో అంత దూరం వస్తున్నారు కాబట్టి వాళ్ళకు తోచినంత ఎంతైనా ఇవ్వచ్చు. ఇంత ఇవ్వాలని రూల్ ఏం పెట్టలేదు, ఇంత ఇవ్వద్దు అనే నిబంధన ఏం పెట్టలేదు. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుందాం. అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది, ఫైనాన్స్ కమిటీ ఉంటుంది, వాళ్ళ లెక్కలన్నీ చూసుకుంటారు. అయితే నేనైతే దూర ప్రాంతాల్లో నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని మన ఈ జ్ఞాన ఉత్సవాలకి, ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఈ పండగలకి వాళ్ళు మెగా నాస్తిక మేళకి వాళ్ళు తరలి రావడమే పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. ఎవరు ఎంత ఇచ్చినా పర్వాలేదు, తీసుకుందాం. తక్కువ పడితే మనలో మనం మరీ కొంత వేసుకుందాం, మిగిలితే వాటిని ఉపయోగించి ఆ తర్వాత ఏవైనా మంచి శిక్షణ కార్యక్రమానికి ఖర్చు పెడదాం. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. 5వ ప్రశ్న, అసలు ఇంతకీ రాజ్ కుమార్, నువ్వు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నావా? ఇమ్మీడియట్గా నీ టికెట్ స్క్రీన్ షాట్ పెడితే, నువ్వు వరంగల్ స్టేషన్ దగ్గరే కాబట్టి, శివనగరే కాబట్టి పెడితే నీ రిజిస్ట్రేషన్లో రాసా. ఇప్పటి వరకు అయితే 500 మంది, 513 మంది వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకున్నారు. నువ్వు వెంటనే చేసుకో. ఈ క్వశ్చన్లు తర్వాత అడగచ్చు. 5వ ప్రశ్న బాబాయ్. ఈ 5వ ప్రశ్న, 6వ ప్రశ్న బాగానే ప్రశ్నలు ఉన్నట్టున్నాయిగా. ఉన్నాయి బాబాయ్ చాలా. సభల నిర్వహణ ఖర్చు ఎవరిస్తారు అని అడుగుతున్నారు. గద్వాల్ జిల్లా నుండి నాగరాజు గారు. ఓ, నువ్వే ఇయ్యాలి నాగరాజ్, బండారి నాగరాజే కదా. మొన్న వేసవి సెలవుల్లో మీ భార్యను తీసుకొని నువ్వు హైదరాబాద్కి వచ్చి వలస వచ్చి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అక్కడ పని చేసి ఒక 34,000 సంపాదించిన అన్నావు కదా. అందులో నుంచి నీ కుటుంబ నిర్వహణ చూసుకో. ఈ మన సమావేశాలకి డబ్బులని 3 రకాలుగా సేకరించుకుందాం. ఒకటి, పాల్గొనే వాళ్ళు, వాళ్ళ భోజనము, వసతి, అక్కడ వాళ్ళు పొందుతున్న ఆనందము, జ్ఞానానికి వాళ్ళ తోచిన సహాయం వాళ్ళు అందించడం ఒకటి. రెండోది, మనం 3000 మంది సభ్యులు ఉన్నారు కదా, అందరూ రారు కాబట్టి వాళ్ళందరూ కూడా తమకు తోచిన సహాయం అందిస్తారు. అలాగే ఇంకా కొంతమంది శ్రేయోభిలాషులు ఉంటారు మన సంఘము, మన ఆలోచన నచ్చిన వాళ్ళు వాళ్ళ తోచిన డొనేషన్స్, సహాయాన్ని వాళ్ళు అందిస్తారు. అంతేకాకుండా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు. వాళ్ళందరినీ అడుగుతాను, మీకు తోచిన సహాయం అందించండి. మీ సహాయంతో, మీ భాగస్వామ్యంతో ఈ సభల్ని సక్సెస్ చేస్తానని, నేను నా ఆదాయాన్ని పెద్ద ఎత్తున ఇస్తాను. మా ఆవిడ, ఆమె ఒక టీచర్, ఆమె కూడా ప్రతి నెల కొన్ని డబ్బులు దాస్తుంది. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి వాటిని కూడా ఖర్చు పెడదాం. సో ఈ సభల నిర్వహణ కమిటీ నిర్వహిస్తుంది. పెద్దన్న పాత్రగా, వ్యవస్థాపకులుగా నేను, సుజాత ముందుండి నడిపిస్తాము. లోటుపాట్లుంటే మేము భరిస్తాము. అలాగే మాకున్న పరిచయాల ద్వారా, మా మీదున్న ప్రేమాభిమానాలతో, ఇచ్చే మంచి మనసుల సహకారంతో ఈ సభల్ని విజయవంతం చేద్దాం. తక్కువ నిధులు సమకూరితే భోజనము, హాలు 2 చూసుకుందాం. ఇంకొన్ని డబ్బులు సమకూరితే
భోజనంతో పాటు హాలుతో పాటు జెండాలు తీసుకుందాం, రకరకాల ఐడి కార్డ్స్, ట్యాగ్స్, రకరకాల ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకుందాం. ఇంకొంచెం డబ్బులు అదనంగా మంచి మనుషులు పుస్తకాలు లాంటివి దానం చేస్తే వాటిని ఆడికి వచ్చిన యూత్కి బుక్కులు గిఫ్ట్గా ఇద్దాం, మహిళలకి గిఫ్ట్గా ఇద్దాం, పిల్లలకి పోటీలు నిర్వహించి బహుమతులుగా ఇద్దాం. అలాగే ఇంకా సమకూరితే అతిథులని గౌరవించుకొని చిన్న జ్ఞాపికలు ఇద్దాం. అలాగే జిల్లా కమిటీలకి మంచి పుస్తకాలతో సత్కరించుదాం. మహానుభావుల పుస్తకాలను పర్చేస్ చేసి వాటిని కూడా అందరికీ ఇచ్చుకుందాం. పిండి కొద్దీ రొట్టెలాగా మనకు ఇప్పుడే ఇంకా 2 నెలలు సమయం ఉంది కదా, అప్పుడే డబ్బులు కావాలి, ఇవ్వండి, ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి అని వసూలు చేయడమో డబ్బు మీద దృష్టి కాదు. సభల కోసం డబ్బుల కోసమే సభల. సమాజంలో 2 రకాల మీటింగులు జరుగుతాయి. డబ్బుల కోసం ముందే ఒక చందా బుక్ పట్టుకొని ఒక బ్రోచర్ కరపత్రం వేసుకొని అతిథులు స్పీకర్లు వీళ్ళని గెస్టులను పెట్టుకొని ఇది పట్టుకొని తిరుగుతూ కలెక్ట్ చేసేది ఉంటుంది. డబ్బుల కోసం జరిగే సభలు వేరు, సభల కోసం డబ్బులు అవసరము, ఆ అవసరాలు తీర్చమని అడగటం వేరు. కాబట్టి మనము ఫస్ట్ జనము తర్వాతనే ధనము, అది కూడా దాని అవసరాల కోసం మాత్రమే. ఓకేనా? థ్యాంక్ యూ నాగరాజ్. నువ్వైతే మీ దగ్గర నుంచి ట్రైన్ ఛార్జెస్ మళ్ళీ అప్ డౌను తప్పకుండా రిజర్వేషన్ చేసుకో. ఎందుకంటే వచ్చేటప్పుడు హాయిగా రెస్ట్ తీసుకొని పడుకొని వస్తే ఉదయం అక్కడ దిగినాక రిలాక్స్గా ఉంటారు. మీరు జనరల్ బాక్సులో నిద్ర లేకుండా ఆగమాగం వస్తే మళ్ళీ ఆడ మీటింగ్ జరుగుతున్నప్పుడు కురికి పట్లు తీయాల్సి వస్తుంది. నువ్వు నాగరాజ్ గెట్ రెడీ. ఓకే బాబాయ్. 6వ ప్రశ్న, ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు సిద్దిపేట నుండి మంజుల గారు. కర్ణాల మంజులక్క, ఎన్ని లక్షలు ఇస్తావు రసలే నువ్వు? ఫస్ట్ అయితే ఇప్పుడు 2 నెలలు ఉంది కదా, ఈ గెస్టులకి ట్రైన్ రిజర్వేషన్ చేయడానికి, అలాగే మన కమ్యూనికేషన్ టీంకి కొంచెం నిర్వహణ టీము కొంచెం ముందస్తుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేయడానికి అయితే బాగా అవసరం ఉన్నాయి. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని పంపి తర్వాత నేను నీకు పంపిస్తా. మంజుల గజ్వెల్ నుంచి. చెల్లెలు, గతంలో సభలు నిర్వహించాను నేను 3 రోజులు వరంగల్లో. దానికి 12.5 లక్షల రూపాయలు సమకూరాయి. 10 లక్షల పైచిలకు ఖర్చు అయ్యాయి. 2.5 లక్షల రూపాయలు ఒక 17,000 లిక్విడ్ క్యాష్ ఉండి కొన్ని టీషర్ట్లు, జెండాలు, పుస్తకాలు, బియ్యము, సరుకుల రూపంలో లాస్ట్ టైం కొంత మిగిలాయి. అయితే అప్పుడు 600 నుంచి 800 మంది అప్పుడప్పుడు వచ్చిపోయిన వాళ్ళతో అప్పుడు జరిపాము. కానీ అప్పుడంతా హైదరాబాదు వరంగల్లో జరిపాము కాబట్టి దగ్గర వాళ్ళు వచ్చేసారు. కానీ ఇప్పుడు దూరం కాబట్టి అదనంగా గెస్టుల ప్రయాణానికి ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలాగే మనము వరంగల్లో కాబట్టి అప్పుడు మన ఇంటి దగ్గర ఉండి మానిటరింగ్ చేసాం 10 మంది 20 రోజులు. కానీ ఇప్పుడు 10 మంది కాదు 20 మందిమో ఏమో వైజాగ్ వెళ్ళి అక్కడే ఉండి మానిటరింగ్ చేసే పని ఉంటుంది. ప్రిపరేషన్ వర్క్కు ప్రయాణం ఉంటుంది. అలాగే అక్కడ ప్రతిదీ కొనుక్కోవడమే. కాబట్టి అంతకుముందంటే దసరా సెలవుల్లో సభలు పెట్టాం కాబట్టి హాల్కి 50-60 వేలు రెంట్ తీసుకున్నారు. ప్లస్ అన్ని ఖర్చులు కలిపి 1 లక్ష రూపాయలు హాల్ అయిపోయింది. కానీ ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ఏసీ హాలు, డార్మెటరీస్, తర్వాత మినీ హాళ్ళు, ఇంకా రకరకాలుగా ఖర్చులు ఉన్నాయి. కాబట్టి అక్కడ 10 లక్షల నుంచి ఇప్పుడు డబల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి 1000 మంది మనకి ఇప్పటికే 2 నెలల ముందే 500 మంది పేరు నమోదు చేసుకున్నారు, ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నారు. కాబట్టి 1000 మంది కాబట్టి ప్రతి ఒక్కరికి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు ఉద్యమ ఖర్చు వస్తుంది. అలా 15-20 లక్షల రూపాయలు అవుతుందని ఒక అంచనాతో ఉన్నాము. కానీ అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా చెల్లెమ్మ, అంతకుముందు మనకు పరిచయాలు తక్కువ, అరకొర వనరులు. ఇప్పుడు మనకు చాలామంది పరిచయస్తులు ఉన్నారు. మనకు యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. మనం ఏం పని చేస్తామో మనల్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు, కలిసిన వాళ్ళు ఇన్ని కమిటీలు ఉన్నాయి. తలావో చెయ్యొద్దాం. ఓకే బాబాయ్. 7వ ప్రశ్న, అంతమంది ఉండడానికి షెల్టర్ ఎక్కడిస్తారు అని అడుగుతున్నారు భూపాల్పల్లె జిల్లా నుండి బండారి సతీష్ గారు. సతీష్ అన్న, నువ్వైతే ఫస్ట్ నీ 2 బిడ్డలను ఆ అక్కను మీరు 4 రాలి. మీ జిల్లా నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 16 మంది రిజర్వేషన్ చేసుకున్నారు. ఇంకొక 4 వేసుకునే బాధ్యత మీదే. 20 మంది రావాలి. ఓకేనా? ఒకటి, ఆ అంబేద్కర్ భవన్ పెద్దలు మంచి మనుషులు ఉన్నారు. కళ్యాణ్ రావు గారు, ప్రభాకర్ గారు, సత్యనారాయణ గారు, వాళ్ళందరూ కూడా మంచి మనుషులు ఉన్నారు. ఈ సభలు మంచి ఉద్దేశము, ఇది మంచి నిజమైన సోషల్ మూమెంటు.
మేము సంపూర్ణంగా సహకరిస్తాం బిడ్డ, మీరు రండి అని ధైర్యం ఇచ్చారు. అదొక 1000 మందితో సమావేశమయ్యే భవనం, సెంట్రల్ ఏసీ. సమావేశం అయిపోయాక ఎటు చైర్లన్నీ జమాయించితే అందులోనే 400 మందిని పడుకోవచ్చు. మగవాళ్ళము యూత్ అంతా అక్కడే పడుకోవచ్చు. పైన ఒక 8 గదులు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 20 మంది చొప్పున ఒక 100-150 మంది గదుల్లో పడుకోవచ్చు. వెనకాల ఒక డార్మెటరీ ఉంది, అందులో 100 మంది పడుకోవచ్చు. ఇటు పక్కన ఒక మినీ హాల్ ఉంది, సాయంత్రం వేళలో మనకు అందులో పడుకోవడానికి అవకాశం ఇస్తా అన్నారు. కాబట్టి అందులో 300 మంది అకామిడేట్ అయ్యేటువంటి భవనం. ఇది కాకుండా మనకి పైన ఇంకొక హాలు, కింద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఉన్నాయి. ఇవి కాకుండా మనకు తెలిసిన అక్కడ విశాఖపట్నం లోకల్లా 200 కుటుంబాలు ఫ్యామిలీలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో కమ్యూనికేట్ చేస్తున్నాను. ఇవన్నీ సరిపోతాయి. ఒకవేళ ఇవి సరిపోని ఎడల అక్కడ మనకు వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులందరూ వాళ్ళ గెస్ట్ హౌస్లని కూడా మనకి బుక్ చేసి ఇస్తామన్నారు. అవి సరిపోకపోతే అక్కడే ఉన్నటువంటి మన కుటుంబాలకి, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క నలుగురిని పంపించేద్దాం. 200 కుటుంబాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క కుటుంబానికి నలుగురిని పంపించేస్తే 800 మందికి అకామిడేషన్ అంతా ఖాళీ అయిపోద్ది. రాత్రి మళ్ళీ పొద్దున రెడీ అయి రావచ్చు. డోంట్ వర్రీ, హాయిగా డార్మెటరీస్ ఉన్నాయి, హాల్స్ ఉన్నాయి, రూములు ఉన్నాయి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే కాస్త పేయింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు, అధికంగా కాస్త వెసులుబాటు ఉన్నవాళ్ళు 2 రాత్రులు మీరు అక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకొని 1000 రూపాయలు 800 ఇస్తే రూమ్ ఇస్తారు. హాయిగా మీ నలుగురు కుటుంబంతో వెళ్ళి అక్కడే పడుకోవచ్చు హాయిగా. నాకు తెలిసైతే అందరం ఒకే చోట సర్దుకుపోదాం అనేదే ఉద్దేశం. ఆడవాళ్ళకి పిల్లలకి మాత్రం డార్మెటరీస్, మినీ రూమ్స్ వాళ్ళకే ఇస్తాం. వాళ్ళకి 10 టాయిలెట్స్, బాత్రూమ్స్ ఉన్నాయి. ఒక 20 టాయిలెట్ బాత్రూమ్స్ ఉన్నాయి. హాల్కు ఉన్నాయి, పెద్ద ఫంక్షన్ హాల్ అది. కాబట్టి హ్యాపీగా జరుపుకోవచ్చు. ఓకే బాబాయ్. నీకు కూడా హ్యాపీయా? హ్యాపీ. మీకు సపరేట్ రూమ్ ఉంటుందిరా, ఏం టెన్షన్ పడకండి. 8వ ప్రశ్న బాబాయ్. మహిళలు పిల్లలతో వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాదా అని అడుగుతున్నారు జనగాం జిల్లా నుండి రాంబాబు గారు. రాంబాబు, నాకు తెలుసు నీకు 3 పిల్లలతో వస్తావు, నువ్వు చిన్న పిల్లలతో వస్తావు. ఏ టెన్షన్ పడకు. మన కార్యకర్తలు 250 మంది శిక్షణ పొందిన కార్యకర్తలు వస్తున్నారు. అంటే ప్రతి నలుగురిలో ఒకడు శిక్షణ పొందిన కార్యకర్త ఉంటారు. ఆల్రెడీ 5 రోజుల శిక్షణ పొందినటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. అలాగే 3 రోజుల శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 250 మంది శిక్షణ పొందిన కార్యకర్తలు అక్కడికి వచ్చే మహిళలు, పిల్లలకి సహాయం చేయడానికి, పిల్లల్ని ఆడించడానికి, అలాగే మహిళలకి తగిన జాగ్రత్తలు, రక్షణ, సహాయ సహకారాలు అందించడానికి మన ఆడపిల్లలు కూడా, ట్రైన్డ్ ఆడపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. మరి పల్లవి, ప్రియాంక, ప్రీతి, సుజాత, సౌజన్య, ఎంతోమంది టీం, కళ్యాణి, ఈ టీం అంతా మిమ్మల్ని మీ ఆడపడుచులందరినీ, మహిళలందరినీ యాక్టివేట్ చేస్తారు, ఆటలాడిస్తారు, డ్యాన్సులు వేపిస్తారు, పాటలు పాడిస్తారు, వాళ్ళని స్వేచ్ఛగా ఉండనిస్తారు. వాళ్ళ పిల్లల్ని వేరే టీం మళ్ళీ కోఆర్డినేట్ చేస్తుంది. సిద్ధుల రవి, ఆ టీం అంతా, మాన్పాటి మల్లేష్ అన్న, నగేషు, అచ్యుతు, తర్వాత రాజు, రాకేషు, తర్వాత ప్రశ్నోదయ్, జ్ఞానోదయ్, పిల్లలందరినీ తీసుకెళ్ళి ఆటపాటలతో వాళ్ళని బిజీగా ఉంచేస్తుంది. మీరంతా నిశ్చింతగా రావచ్చు. మహిళలకి ఏ చిన్న ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇందులో బయట వాళ్ళు నాట్ అలౌడ్. పేరు నమోదు చేసుకున్న వాళ్ళు మన కార్యకర్తలు కాబట్టి, లేదా మన అభిమానులు, మన కుటుంబ సభ్యులు మాత్రమే వస్తారు కాబట్టి నిశ్చింతగా ధైర్యంగా ఉండొచ్చు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి. మన వాళ్ళు కూడా రెడ్ క్యాప్ సోల్జర్స్ మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. ఏ చిన్న అసౌకర్యం ఉండదు, మేము గ్యారంటీ. ఓకే బాబాయ్. 9వ ప్రశ్న బాబాయ్. 1000 మందితో ఆర్భాటంతో నిర్వహించటం అవసరమా అని అడుగుతున్నారు రాజు గారు. రాజు, మహాసభలకు అర్థం తెలుసా నీకు? మామూలు ఏదో మహనీయుల జయంతో వర్ధంతో అయితే ఎంతమంది వస్తే అంతమంది జరపవచ్చు. మహాసభ అనేది ఒక సంఘానికి అల్టిమేట్ అన్నమాట. ఇదే ప్రధానమైనది. ఇది ఏడాదికి ఒక్కసారి జరుగుద్ది, లేదా 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుద్ది. కాబట్టి మన సభ్యులందరూ పాల్గొనే ఒక గొప్ప సమావేశం ఇది. దీంట్లో ఆర్భాటం ఏముంది? ఇందులో
ఏదో కాలేజీ నుంచి డంపు తీసుకొచ్చి 500 మందిని కూర్చోబెట్టి 1000 మందిని కూర్చోబెట్టి మహాసభలు జరిగాయని నటించడం లేదు కదా. లేదా రప్పున అందరూ వచ్చి పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేటోళ్ళు కాదు కదా. అంకిత భావం ఉన్నవాళ్ళు వేరు వేరు సుదూర జిల్లాల్లో నుంచి, మీకు ఆల్రెడీ ఒక 500 మంది లిస్ట్ పెట్టాం చూడు రాజు. మీరు అవన్నీ చూడండి, వేరు వేరు జిల్లాల్లో నుంచి వస్తున్నారు. మహాసభలు అనేవి మన ఈ సంవత్సర కాలం చేసిన మన కార్యక్రమాలను నివేదించుకోవడానికి, ఆయా జిల్లాల యొక్క నివేదికలు వినడానికి, వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ కల్చరల్ని, వాళ్ళ ఆటపాటలు, నాటికలు, డప్పు దరువులు వాళ్ళను వాళ్ళు ప్రదర్శించుకోవడానికి, ఒక పుస్తకాల స్టాల్స్ ఉంటాయి, కావాల్సిన సాహిత్యం కొనుక్కోవడానికి, ఒక స్ఫూర్తిని నింపడానికే కదా. కాబట్టి ఎక్కువ మందితో సభలు జరపడం అనేది అంగులు ఆర్భాటం కోసం కాదు. నిజంగానే ఎవడైనా ఎన్నికల ప్రదర్శనకు పోతే అని బలాన్ని చూపించుకోవడానికో లేదా ఇంకేదైనా వాళ్ళ కుల ప్రాతినిధ్యం కోసమో, వాళ్ళ పార్టీ ఉనికి కోసమో, ఆ నాయకుడి ఉనికి కోసమో జరగట్లేదు కదా. ఇది ఒక సదుద్దేశంతో, ఒక ఆశయంతో, ఒక భావాజాలం యొక్క ఆ చైతన్యాన్ని ప్రదర్శించే సందర్భం. కాబట్టి ఎవ్రీ ఇయర్ జరుగుద్ది. ఈసారి 1000 మందితో జరుగుద్ది. వచ్చే సంవత్సరానికి 100 జిల్లాలకి విస్తరిస్తే 100 × 10 మంది వస్తే 1000, 100 × 20 మంది వస్తే 2000 అవుతారు. కాబట్టి మిగతా సందర్భాల్లో హాలు కెపాసిటీ, ప్రాంతం యొక్క ఆ ప్రాంతంలో ఉన్న మన సభ్యుల సంఖ్యను బట్టి మహాసభలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఒక మేనిఫెస్టోను ఆమోదించుకోవాలి, మన కమిటీలన్నీ ప్రదర్శించుకోవాలి, చక్కగా జెండా ఆవిష్కరించుకోవాలి, మన బలాన్ని, బలగాన్ని, మన శక్తిని, మన ఐక్యతని, మన వాళ్ళని మనం స్ఫూర్తిని నింపుకొని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కించుకోవడానికి ఈ సభలు. మళ్ళీ అందులో ఇది మొదటి సభలు. ఓకేనా రాజు? థ్యాంక్ యూ. ఓకే బాబాయ్. 10వ ప్రశ్న బాబాయ్, ఏ టాపిక్స్ పైన ప్రసంగాలు ఉంటాయి అని అడుగుతున్నారు శ్రీకాకుళం నుండి కోదండరామ్ గారు. మామిడి కోదండరావు అన్న, జై భీమ్. ఏ టాపిక్లు అంటే అన్న, ఇది మొదటి సమావేశాలు కాబట్టి చరిత్రను తెలుసుకుందాం, చారిత్రాత్మకంగా పాటుపడదాం అనే టైటిల్తో ఇవి ముందుకు సాగుతున్నాయి. కాబట్టి భారతదేశ సాంస్కృతిక ఉద్యమ చరిత్ర, సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్ర, బుద్ధుడు, పూలే, అలాగే పెరియార్ రామస్వామి, బాబాసాహెబ్ అంబేద్కరు, ఆయన భాగస్వామ్యము, భాగ్యరెడ్డి వర్మ, నారాయణ గురు, బసవేశ్వరుడు, అలాగే పండిత అయోధ్యదాస్ యొక్క చరిత్రలు, మహిళా అభ్యుదయ చరిత్ర, వాళ్ళ పోరాటం, వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎదుర్కొనే ఇబ్బందులు, మహిళా సాధికారత కోసం ఏం చేయాలి, అలాగే శాస్త్రీయ విద్య దాని ఆవశ్యకత, ఆరోగ్యము దాని ఆవశ్యకత, తర్వాత ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఏంటి, పుట్టుక నుంచి పెళ్ళి, చావు, గృహప్రవేశము, పెళ్లి రోజు, పుట్టినరోజు, ఇలాంటి, అంతేకాకుండా కులము, మతము, మూఢత్వము, వాటి వల్ల వాటి పరిణామం ఏంటి, వాటి నష్టాలేంటి, ఇలా, అలాగే ఆర్థిక చైతన్యము, వీటిపైన మనం టాపిక్స్ పెట్టుకున్నాము. ఇవి ప్రధానంగా సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్రనే. మరోసారికి సైంటిఫిక్ అవుట్లుక్ బేస్గా పెట్టుకుందాం. అప్పుడు ఒకటేమో జీవం ఆవిర్భావము, మానవ పరిణామము, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, చైతన్యము, ఇలా అనేక విషయాల్ని మనము చెప్పుకుందాం. ఈసారి చరిత్రను తెలుసుకుందాం, బేస్ అనేది నడుస్తుంది. థ్యాంక్ యూ కోదండరావు అన్న. మీరు మరి రాష్ట్ర ముఖ్య నాయకులుగా ఉన్నారు శ్రీకాకుళం మందస్ నుంచి. మరి మీ కూతురు పెళ్లిని మన సంఘ ఆధ్వర్యంలోనే చేశారు. ఇటీవల మీ కొడుకు పెళ్లిని కూడా మన సంఘం ఆధ్వర్యంలోనే ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో చేశారు. మీకు అభినందనలు. అలాగే మీ జిల్లా నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు. మీరు ఎక్కడో హైదరాబాద్లో జరిగినప్పుడు వచ్చారు, వరంగల్లో జరిగినప్పుడు వచ్చారు, అలాగే రాయలసీమలో జరిగినప్పుడు వచ్చారు, తిరుపతిలో జరిగిన కుల నిర్మూలన సభలకు వచ్చారు. ఇప్పుడు మేమందరం మీ దగ్గరకు వస్తున్నాం. మీలో మన జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులని, యాక్టివ్ మెంబర్స్ని అందరినీ ఒకసారి యాక్టివేట్ చేసి అందరినీ తీసుకొచ్చే బాధ్యత మీదే. పొలోమని తీసుకొచ్చుడు కాదు, వాళ్ళు ముందే ఫోన్ చేసి వాళ్ళ పేరు నమోదు చేసుకునేలాగా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. అక్కడ ఉమామహేశ్వరరావు అన్న ఉంటాడు, టీచరు, మ్యూజిషియను. అన్నను కూడా తప్పకుండా తీసుకురండి. మన ప్రోగ్రాంలో ఈవినింగ్ అన్నతో చక్కటి మ్యాజిక్ ప్రదర్శన కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడే తెంబ మురళి అన్న ఉంటాడు, జయకృష్ణ అంబేద్కర్ ఉంటాడు. చాలామంది, అందరినీ కోఆర్డినేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న, మంచి ప్రశ్న అడిగావు. ఇది చరిత్ర తెలుసుకుందాం,
చారిత్రాత్మకంగా ఉద్యమాన్ని నిర్మిద్దాం, నడిపిద్దాం అనే మెయిన్ మోటో. థ్యాంక్ యూ. ఓకే బాబాయ్. 11వ ప్రశ్న బాబాయ్. అమ్మా, ఎవరెవరు వక్తలు వస్తున్నారు అని అడుగుతున్నారు ఆదిలాబాద్ సంతోష్ గారు. ఆర్ఎంపీ డాక్టర్ సంతోష్ అన్న, ఎవరెవరు వక్తలు వస్తున్నారా? నువ్వు, మీ ఆవిడ, నేను, మా ఆవిడ, ఎవరెవరైతే భార్యలతో వస్తారో వాళ్ళందరే వక్తలు. ఎందుకంటే మన భార్య పిల్లలతో ఉద్యమంలో భాగస్వామి అయితేనే మనమో దారి, మన కుటుంబమో దారి కాకుండా ఉంటుంది. అయితే యాక్చువల్లీ వక్తలని, చాలా మంచి వక్తలని సంప్రదించాము. మనం పిలిస్తే కాదనే వక్త లేరు. ఎందుకనంటే మన ఫీల్డ్ వర్క్ చూస్తున్నారు, మనం నిర్వహించే తీరు చూస్తున్నారు, మన ఎదురుగా ఉండే జనాలను చూస్తున్నారు. అలా వచ్చి ఇలా వెళ్ళడమో, ఖాళీ కుర్చీలతో ఉండడమో కాకుండా మన వాళ్ళు నిండుగా ఉంటారు కాబట్టి మనకు అందరూ వక్తలు రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. నేనైతే చాలా పెద్ద టీమునే వక్తలని సంప్రదించి పెట్టాను. ఇంకా 2 నెలల టైం ఉంది. అందరూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా అందరి పేర్లు చెప్తే కొన్ని పేర్లు మిస్ అవుతామేమో. కొందరు వాడికి టైంకు రావచ్చు, మిస్ అవ్వచ్చు. లాస్ట్ టైం కూడా మనం ఒక 10 మంది 10 యూనివర్సిటీల ప్రొఫెసర్లను పిలిస్తే 6 వచ్చారు, 4 రాలేదు. కాబట్టి మనం 10 మంది పేర్లు చెప్పి 4 రాలేదు అనే కంటే సభల కోసం, సంఘం కోసం రండి. అందులో ప్రధానంగా అయితే మనము జేవివి బ్రహ్మారెడ్డి గారిని పిలుచుకుంటున్నాము. అలాగే ప్రొఫెసర్ కాశీం గారిని పిలుచుకుంటున్నాము. షాన్ రెంజల రాయేషన్ అని పిలుచుకుంటున్నాము. వసునూరి రవీంద్రనాథ్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పిలుచుకుంటున్నాము. అలాగే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం స్కైలాబ్ అని పిలుచుకుంటున్నాము. అలాగే సంగిశెట్టి శ్రీనివాస్ గారిని పిలుచుకుంటున్నాము. రేలారే రేలా గంగక్కని పిలుచుకుంటున్నాము. తులసి చంద్ గారిని పిలుచుకుంటున్నాము. కాత్యాయని విద్మహే గారిని పిలిచాము. అలాగే రామంచ భరత్ గారిని, యోచన గారిని, దండపల్లి రాజు ప్రముఖ సింగర్ని పిలుచుకుంటున్నాము. సతీష్ గారిని పిలుస్తున్నాము. డాక్టర్ భానుప్రసాద్ గారు వస్తున్నారు. కర్ణాటక నుంచి అయితే వడ్డగిరి నాగరాజయ్య, మంచి ప్రొఫెసరు, కవి, రచయిత. ఆయన పుస్తకాలు ఒక 5-6 యూనివర్సిటీలో సిలబస్గా ఉన్నాయి. ఆయన వస్తున్నారు. అక్కడ నుంచి శ్రీరంగాచారి గారు వస్తున్నారు. అంతేకాకుండా బసవేశ్వరుడు గురించి మాట్లాడడానికి బసవరాజు అన్నగారు గుల్బర్గా నుంచి వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి బాలబోయిన రామ్ ప్రసాద్ గారు వస్తున్నారు, ముంబై నుంచి. అలాగే గడ్చిరోలి జిల్లా నుంచి శంకర్ గారిని పిలుస్తున్నాము. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మన నాస్తిక హేతువాద ఉద్యమాలకి గొప్ప వెన్నుదన్ను లాంటి వ్యక్తి ప్రొఫెసర్ కెఎస్ చలం గారు, ఆయన్ని ఆహ్వానించాము. ఆయన యూజీసీ మెంబర్గా పనిచేశారు, ఐఏఎస్ ఇంటర్వ్యూ బోర్డులో పనిచేశారు, వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అలాగే పెన్మచ్చ సుబ్బరాజు గారు, అవయవదాత నాయకురాలు గూడూరు సీతామహాలక్ష్మి గారు, హేతువాద సీతాలక్ష్మి గారు. అలాగే నగిరి మోహన్ రావు గారిని శ్రీకాకుళం నుంచి పిలుస్తున్నాము. అంతేకాకుండా చల్లపల్లి స్వరూపారాణి గారిని మన నాగార్జున యూనివర్సిటీ నుంచి, బొడ్డు కళ్యాణ్ రావు గారిని, అక్కడే అంబేద్కర్ భవన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఆ కమిటీ ముఖ్య నాయకులను పిలుస్తున్నాము. ప్రత్యూష సుబ్బారావు గారిని సైకాలజిస్ట్ని పిలుస్తున్నాము. 100కు పైగా బుద్ధిస్ట్ పుస్తకాలు రాసిన బొర్రా గోవర్ధన్ గారిని పిలుస్తున్నాము. అంతేకాకుండా ఎకనామిక్స్ మీద మనకు చెప్పడం కోసం పిఎస్ఎన్ మూర్తి గారిని, దొంగ రత్ని ప్రవీప్ గారిని పిలుస్తున్నాము. అంతేకాకుండా బుద్ధిజం మీద డాక్టర్ మాటూరి శ్రీనివాస్ గారు వస్తున్నారు. తర్వాత దుర్గం సుబ్బారావు గారిని విజయవాడ నుంచి పిలుస్తున్నాము. జహారా మేడం గారిని వైజాగ్ నుంచి, అక్కడే మల్లీశ్వరి మేడం గారిని, కత్తి పద్మ గారిని, అలాగే నాగార్జున యూనివర్సిటీలో పూలే చైర్ నాయకులుగా ఉన్న ఒక ముస్లిం ప్రొఫెసర్ నూర్ గారిని కూడా పిలుస్తున్నాము. ఒరిస్సా నుంచి బంతి ఒక ఆయన్ని పిలుస్తున్నాము. తమిళనాడు నుంచి ఒక ప్రముఖ వక్తని పిలుస్తున్నాము. మరి వక్తలు వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది పేర్లు పెట్టుకున్నాము. వాళ్ళంతా కూడా కన్సర్న్ ఇవ్వాలి. ఇవ్వకుండానే వాళ్ళ పేరు చెప్పడం బాగోదు. వీళ్ళలో కొంతమంది అనివార్య కారణాల రావచ్చు, రాకపోవచ్చు, తప్పకుండా వస్తారని ఆశిద్దాం. అయితే మన ప్రోగ్రాం తప్పకుండా విషయం ప్రధానంగా సాగుతుంది. వీళ్ళే కాకుండా మన సంఘాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్లో మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరితో కూడా ఒక 15-20 నిమిషాలు చొప్పున క్లాసులు కూడా చెప్పించే ప్రయత్నం చేద్దాం. మనకు బండారు రాజు గారు ఉన్నారు, చెక్క నాగేష్ గారు ఉన్నారు, కిరణ్ గారు ఉన్నారు, ఆరోగ్యం మీద మాట్లాడే మల్లేష్ గారు ఉన్నారు.
ఉద్యమ నిర్మాణం మీద మాట్లాడే బైరి అచ్యుతరాజు ఉన్నాడు, ఆ అనుభవాలని పంచుకునే సుజాత గారు ఉన్నారు. మన సంఘంలోనే బోల్డ్ అంతమంది వక్తలు కూడా ఉన్నారు. మనం తయారు చేసిన వక్తలు కూడా చాలామంది ట్రైనింగ్ పొందిన వక్తలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా మాట్లాడతారు. మనం వక్తల పుట్ట, మనమే వక్తలను తయారు చేసే ఒక డంప్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. 12వ ప్రశ్న బాబాయ్, మనలాంటి సంఘాల వారిని భాగస్వామ్యులను ఎందుకు చేయరు అని అడుగుతున్నారు నాగర్ కర్నూలు నుండి కిరణ్ గారు. కిరణ్ అన్న, మనలాంటి సంఘాలను మనం ఎందుకు భాగస్వాములను చెయ్యం? అక్కడక్కడ పోరాటాలు జరిగినప్పుడు, ఉద్యమాలు జరిగినప్పుడు, సమస్యలు జరిగినప్పుడు, సమాజం ఎదుర్కొనే సమస్యల మీద కలిసి పనిచేస్తూనే ఉన్నాం కదా. మన సంఘం కొత్తగా ఏర్పడింది 1 year అవుతుంది. మనం వీళ్ళతో కలవం వాళ్ళతో కలవం అనే పీఠముడి ఎక్కడా పెట్టుకోలేదు. ఇవి మన సంఘ జాతీయ సభలు. మిగతా వాళ్ళని ఎలా కలుపుకుంటాం? 200 మంది వేరే సంఘం వాళ్ళు, 100 మంది వేరే సంఘం వాళ్ళు వస్తారా? అట్లా రారు కదా. ఉమ్మడి కార్యక్రమాలు ఏవైనా, ఐక్య సంఘటనల సభలు, ఐక్య సంఘటనల ధర్నాలు, ఐక్య సంఘటనలతో ఏదైనా పోరాటాలు జరిగినప్పుడు మన సంఘం తరపున కూడా మనం స్పష్టంగా పాల్గొందాం. ఈ 2 రాష్ట్రాల్లో లేదా ఈ దక్షిణాదిలో ఉన్న 6 రాష్ట్రాల్లో ఏ రాజ్యాంగబద్ధ సంఘమైనా, సమాజ చైతన్యం కోసం చేసే ఏ సంఘమైనా వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద మన సంఘ కేంద్ర కమిటీకి లేదా మన రాష్ట్ర కమిటీకి లేదా మన ఫౌండర్స్ అయిన మాకు ఈ కార్యక్రమం ఉంది, మీరు కలిసి వస్తారా అని అడిగితే మనం దాన్ని పరిశీలించి తప్పకుండా కలిసే వెళ్దాం. అలాగే దీంట్లో ఆయా సంఘాల్లో ఉన్నటువంటి ఒకరిద్దరు ప్రముఖులని మనం పిలుచుకొని వాళ్ళ సందేశాలు తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ప్రొఫెసర్ కాసిం సార్ అంటే విరసంలో నుంచి నాయకులే కదా. స్కైలాబ్ అన్న అంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నుంచే కదా. అలాగే బ్రహ్మారెడ్డి గారు అంటే జన విజ్ఞాన వేదిక నుంచి ఉన్నట్టే కదా. మల్లీశ్వరి గారు లేదా కాత్యాయని మేడం అంటే ప్రజాస్వామిక రచయితల సంఘం నాయకురాలే కదా, అవయవదాన నాయకురాలే కదా మన గూడూరు సీతామహాలక్ష్మి గారు. అలాగే శ్రీనివాస్ గారు బుద్ధిస్ట్ సంఘం నుంచి కదా, కళ్యాణ్ రావు గారు అక్కడ ఉన్న అంబేద్కర్ సంఘం నుంచి కదా. ఇట్లా చాలా చాలా సంఘాలు కలిసి చేసినట్టు ఇది ఒంటరిగా ఏం చేస్తున్నట్టు కాదు. కాకపోతే ఇది మన పర్సనల్ ప్రోగ్రామ్, మన ఇంట్లో పండుగ. ఇది అందరిని పిలుచుకుందాం, కలిసి పండుగ చేసుకుందాం కాదు, మన పండుగకి అందరినీ పిలుచుకుందాం అనేది అభిప్రాయం. ఓకే బాబాయ్. 13వ ప్రశ్న బాబాయ్, గత సమావేశాలు నిర్వహించారు కదా, వాటి అనుభవాలు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? బోల్డ్ అని అనుభవాలు. గుప్పెడు మంది మీ పెట్టుకొని గతంలో ఒకసారి నాగపూర్ వెళ్తే, నేను 2011 అనుకుంటా, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఒక 40-50 మందిని తీసుకొని నాగపూర్ వెళ్ళాము. అక్కడ ఎంట్రన్స్ డెలిగేషన్ ఫీజే 600 రూపాయలు కట్టాలి. అప్పుడు నరేంద్ర దబోల్కర్ గారు ఉన్నారు అంధశ్రద్ధ నిర్మూలన సంఘటన నుంచి. వారు మాకు 600 రూపాయలు డెలిగేషన్ ఫీజు తీసుకోలేదు, వారికి కృతజ్ఞతలు. తర్వాత ఆయన చంపబడ్డారు, మీకు అందరికి తెలిసిందే. నరేంద్ర దబోల్కర్ యాక్ట్ కూడా వచ్చింది. అక్కడ తిరుగు ప్రయాణంలో భోజనం కూడా లేదు. అందరూ ధనవంతులు ఆయా రాష్ట్రాల్లోంచి డెలిగేషన్స్ వచ్చి విని పోతారు అంతే. కానీ మేము ఎక్కువ మంది యూత్ పోయాము, మాకు చాలా ఇబ్బంది అయింది. అప్పుడు వంటగదికి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చుకొని చపాతీలు చేసుకొని పట్టుకొచ్చి నాగపూర్ రైల్వే స్టేషన్లో కూర్చుని తలా 2 చపాతీలు తిని వచ్చిన సందర్భం ఉంది. అలాగే మంగళగిరికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు చెప్పారు, బ్రదర్ ఇక్కడ కొద్దిపాటి షెల్టరే ఉంది, రాత్రి పడుకోవడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటే, ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక 11-12ంటికి అక్కడే ఉన్నటువంటి నవజీవన్ అనే అడ్వకేట్ ఇంటికి వెళ్ళి 20 మంది కాళ్ళు ముడుచుకొని అడ్జస్ట్ అయ్యి పడుకున్నాం మిత్రులారా. ఇలా విశాఖపట్నం గతంలో వెళ్ళినప్పుడు సరైన పరిచయాలు లేక, సహకరించే వాళ్ళు లేక, రైల్వే స్టేషన్లో ఒక 100 రూపాయలు ఇస్తే 80 రూపాయలు ఇస్తే 4 గంటలు పడుకునే ప్లేస్ ఉంటుంది. అట్లా పడుకున్న సందర్భాలు ఉన్నాయి. తిండికి లేకపోతే బ్రెడ్ కొనుక్కొని తిన్న సందర్భాలు ఉన్నాయి. పడుకోవడానికి సరైన ప్లేసు లేక, ఒకవేళ ప్లేస్ ఉన్నా ముందు చూపు లేక ఒక 10 రూపాయలు ఆల్అవుట్ వెలిగిస్తే అక్కడ దోమలు లేకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆ ఆల్అవుట్ ఆ రాత్రి తెచ్చుకునే వాళ్ళు లేక, పడుకునే దుప్పట్లు లేక చాలా చాలా ఇబ్బందులు పడ్డ అనుభవాలు ఉన్నాయి. అందుకే మన కార్యకర్తలందరూ 2 చెద్దర్లు పడుకోవడానికి వేసుకోవడానికి తెచ్చుకోవాలని చెప్తున్నాం. అందుకే మీరు గమనించారో లేదో, ముందు రోజు రాత్రి వచ్చినా షెల్టర్ ఇవ్వాలనుకుంటున్నాము.
ఆ కార్యక్రమాల అయిపోయినాక రాత్రి కూడా ఒక రోజు షెల్టర్ ఇవ్వాలనుకుంటున్నాము. ఎందుకంటే అర్ధరాత్రి ట్రైన్ ఉన్న వాళ్ళు ఎక్కడో ఆగమని ఎందుకు అవ్వాలి? 3 రోజులు ఆనందంగా మంచి భోజనం చేసి హాయిగా ఉండి ఆ ఒక్క పూట డిస్టర్బ్ అయిపోయి రాత్రంతా నిద్రలేక మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ రోజంతా లీవ్ పెట్టుకోవడమో లేదా పనికి వెళ్ళకుండా డిస్టర్బ్ ఎందుకు కావాలి? కాబట్టి గతంలో మాకు గైడ్ చేసే వాళ్ళు సరిగా లేక, నిర్వాహకులు సరిగా లేక, ప్రయాణంలో భోజనం చేయడానికి లేక డబ్బులన్నీ అయిపోయాయి. పుస్తకాలు కొనుక్కునేవి వచ్చేప్పుడు ఏం డబ్బు లేక ఉపవాసం ఉండాల్సి వచ్చేది. కాబట్టి ఈసారి వచ్చిన వాళ్ళందరికీ సాయంత్రం ఏమాత్రం అవకాశం ఉన్నా అందరికీ కర్డ్ రైసో, వెజిటేబుల్ బిర్యానీయో, లేకపోతే మన పులిహోర అన్నమో ప్యాకెట్ చేసి పార్సిల్ కూడా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం. ఖర్చులో ఖర్చు, అవసరమైతే 4 రోజులు పనికి వెళ్ళైనా కట్టుకుంటాం, లేదా 10 మందిని సహాయం అడిగైనా తీర్చుకుంటాం. కానీ ఇంట్లో నుంచి ధైర్యంగా ఉద్యమం కోసం వచ్చే వాళ్ళు అసౌకర్యానికి, ఇబ్బందులకి గురి కావద్దనేది మా ఉద్దేశం. ఎన్నో చేదనుభవాలు 10 రోజుల ముందు, 20 రోజుల ముందు సభలు డిసైడ్ అయితే ట్రైన్ రిజర్వేషన్ దొరక్క జనరల్ బాక్సుల్లో నిలబడి ఆ టాయిలెట్ బాత్రూంలో పక్కన నించుని డోర్ల దగ్గర వేలాడుతూ ఓ ట్రైన్ దిగి ఓ ట్రైన్ ఎక్కుతూ అమ్మో నానా ఇబ్బందులు పడ్డాం. అందుకే ఇప్పుడు 70-80 రోజుల ముందే ప్రకటించాం. 2 నెలల ముందే ట్రైన్ రిజర్వేషన్లు చేసుకోండి అని మన వాళ్ళకి చెప్పడం వల్ల ఇప్పుడు హాయిగా రిజర్వేషన్ చేసుకుంటున్నారు. డబ్బులు లేని వాళ్ళు కూడా ఈ 2 నెలల్లో కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా ఈ 2 నెలల్లో కొన్ని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. అలాగే సెలవులు లేని వాళ్ళు కూడా ముందే సెలవులు పెట్టుకోకుండా ఈ 2 నెలలు వర్క్ చేసుకొని ఆ 2 సెకండ్ సాటర్డే సండే ముస్లిం ఫెస్టివల్ని బేస్ చేసుకొని సెలవులు పెట్టుకొని రావచ్చు. వాళ్ళ యజమానులకైనా, వాళ్ళ కంపెనీలకైనా, వాళ్ళ ఆఫీసర్లకైనా 2 నెలల ముందే చెప్పడం వల్ల వీళ్ళ సెలవులకి కొంచెం సింపతి వస్తుంది. అలాగే డబ్బులు కూడా పొదుపు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే రిజర్వేషన్. కాబట్టి ఇవన్నీ అనుభవంలో నుంచి వచ్చిన ముందు జాగ్రత్తలే ఇవన్నీ. ఎక్కడికైనా వెళ్తే ఫుడ్ సమస్య, ఆ ఫుడ్ మీద ఫోకస్ చేసి ఇంటి వంటలు పెడుతున్నాం. మన వాళ్ళే చక్కటి అనుభవం ఉన్న వాళ్ళతో వండించి మనం భోజనం పెట్టాలనేది అంశం. పడుకోవడానికి మంచి ఏర్పాటు నిర్వహణ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, ఎన్నో ఉన్నాయి. అవన్నీ గంటలు ఉంటాయి అనుభవాలు చెప్పాలంటే. ఢిల్లీ దాకా పోయొచ్చినాం జనరల్ ట్రైన్లో. అలా 20 మంది ఢిల్లీకి పోయొచ్చినాం అంటే మామూలు విషయమా? పూణేకి పోయొచ్చినాం, ముంబైకి పోయొచ్చినాం, చెన్నైకి 5-10 సార్లు పోయొచ్చినాం, ఈరోడు పట్నంకు పోయొచ్చినాం, భూపాల్ మధ్యప్రదేశ్లో ఉన్న భూపాల్కి పోయొచ్చినాం జనరల్ ట్రైన్లలో. ఓకే, హైదరాబాద్కు లెక్కలేనన్ని సార్లు, విశాఖపట్నంకి లెక్కలేనన్ని సార్లు, అనంతపురంకి, బెంగళూరుకి, ఎన్నెన్నో. ఓకే బాబాయ్. 14వ ప్రశ్న బాబాయ్. అక్కడికి వచ్చాక ఏ టూర్స్ వెళ్ళవచ్చు అని అడుగుతున్నారు సంగారెడ్డి నుండి సంతోష్ గారు. తూర్పాటి సంతోష్ గారు అడుగుతున్నారా? మీ పిల్లల్ని తీసుకొని నువ్వు వాడ ఏ టూర్కైనా వెళ్ళొచ్చు. ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 టూరిస్ట్ ప్లేస్ ఏది అని అంటే అది విశాఖపట్నమే. విశాఖపట్నంలో ఉదయం నువ్వు ఎర్లీ మార్నింగ్ దిగితే బీచ్కి వెళ్ళి రావచ్చు. అలాగే మన సభలు జెండా ఎత్తినప్పటి నుంచి దయచేసి ఎటు ప్లాన్ పెట్టుకోకు. మన దగ్గరే ఆటపాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, మ్యాజిక్లు ఉంటాయి, మ్యూజిక్లు ఉంటాయి, షాన్ రేంజర్ల రాయేష్ అన్న పాటలు ఉంటాయి, యోచన అన్న పాటలు ఉంటాయి, తర్వాత రేలారే రేలా గంగక్క పాటలు, సతీష్ పాటలు, రాజు పాటలు, వస్నూరు రవీంద్ర అన్న కూడా స్పెషల్గా ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి వస్తున్నాడు. రామంచ భరత్ అన్న ఉన్నాడు. ఇంకా కొంతమంది అతిథులను పిలవాల్సి ఉంది. వాళ్ళు బోలంత ఫన్ ఇక్కడే ఉంటుంది. మన ఆ 3 రోజుల్లో ఏదో ఒక మార్నింగ్ సెషన్ బీచ్కి వెళ్ళిరండి, ఏదో ఒక ఈవినింగ్ సెషన్. మీరు 3వ రోజు 4 గంటలకే క్లోజ్ చేస్తాం కాబట్టి మీరు అక్కడ కైలాసగిరికి వెళ్ళొచ్చు. ఇంకొక రోజు అదనంగా ఉండాలనుకుంటే మాత్రం తెల్లవారుజామున విశాఖపట్నం 7 గంటలకి కిరండోల్ ప్యాసింజర్ ఉంటుంది. ఓ అరగంట ముందే స్టేషన్కి వెళ్తే హాయిగా ట్రైన్లో ఆ సొరంగాల గుండా బొర్రా గుహల దగ్గర దిగి కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళి రావచ్చు. ఇంకా ఓపిక ఉంటే అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. ఇంకా ముందుకు వెళ్తే రణజిల్లెడ వాటర్ ఫాల్స్, అరకులోయ, అక్కడ ఉన్నటువంటి చాపరాయి వాటర్ ఫాల్స్, ఆడ తేనె తయారీ కంపెనీలు చూడొచ్చు, ఫీల్డ్స్ చూడొచ్చు, అక్కడ బొటానికల్ గార్డెన్ చూడొచ్చు. అరకు వెళ్తే 1-2 రోజులు గడిపేయచ్చు. బొర్రా గుహలు చూడొచ్చు. తర్వాత ఇక్కడ వైజాగ్లో అయితే కైలాసగిరి చూడొచ్చు, ఆర్కే బీచ్ చూడొచ్చు, తెన్నిటి పార్క్ చూడొచ్చు, జూ పార్క్కి వెళ్ళొచ్చు, భీమిలి బీచ్కి వెళ్ళొచ్చు, ఋషికొండ బీచ్కి వెళ్ళొచ్చు, తొట్లకొండ బుద్ధిస్ట్ కేంద్రంకి వెళ్ళొచ్చు, సబ్మెరైన్ చూడొచ్చు,
అలాగే షిప్ యార్డ్ చూడొచ్చు. బోల్డ్ అని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. మీరు ఒక రోజు ముందే వచ్చి ఇవన్నీ చూసుకొని మా దగ్గరికి వచ్చేయండి నైటు, లేదంటే అయిపోయినాక ఒక రోజు ఉండడానికి ప్లాన్ చేసుకోండి. బోల్డ్ అని ఉంటాయి. మన సభలు ప్లస్ మీ కుటుంబం కాస్త ఆట విడుపు. ఏదో మత కార్యక్రమానికి వెళ్ళినప్పుడు లైన్లలో గంటల తరబడి నిల్చోవడమో, రోజుల తరబడి ఇరుకిరుకుగా ఉండి భయంగా ఉండడం కాకుండా ఇక్కడ స్వేచ్ఛగా ప్రకృతిలో ఆస్వాదించే ప్రదేశంలో అందుకే పెట్టాం. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్. ఓకేనా? టూర్పాటి సంతోష్కి మీ జిల్లా నుంచి చాలా తక్కువ మంది పేరు నమోదు చేసుకున్నారు. ఒకసారి మన కమిటీలో ఉన్న సానియాకి, నరేంద్రకి, అశోక్ అన్నకి, అందరికీ ఫోన్ చేసి ఫాలో అప్ చేయండి మిత్రులారా. 15వ ప్రశ్న బాబాయ్, ఒక్కరిగా వస్తే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు ఖమ్మం నుండి ఇమ్మటి విజయ్ గారు. ఓ విజయ్ అన్న, నీకెందుకే ఒక్కరిగా వచ్చే విషయం? నువ్వు ఆల్రెడీ ప్రీతి సంఘర్షణని మీ 2 పిల్లల్ని తీసుకొని వస్తున్నావు కదా. ఓకే, మీ జిల్లాలో ఎవరో అడిగి ఉంటారు. మిత్రులారా, ఈ సమావేశాలకు వస్తే మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి ఎంతో మీకు తెలుసు. రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడైతే టికెట్ తీసుకోండి, రిజర్వేషన్. హాయిగా పడుకొని రాత్రంతా పడుకొని పొద్దున దిగేటట్టు ఉదయం 9 గంటలు 10 గంటల లోపాడికి చేరుకొని జెండాకు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఒక్కటి. సో ఇప్పుడైతే తక్కువ ఉంటుంది రిజర్వేషన్. వారం 10 రోజుల ముందు అయితే వెయిటింగ్ లిస్టు క్యాన్సిల్ అయిపోవడము, డబ్బులు వేస్ట్ అయిపోతాయి. లేదా తత్కాల్ చేస్తే డబుల్ రేట్ అవుతాయి. ఇంకా ఈ వేరే రూట్లలో బస్సులు వస్తే ఇంకా డబ్బులు అవుతాయి. కాబట్టి ఇప్పుడు జనరల్ ట్రైన్లో చేసుకోండి. ఆ దగ్గర ప్రాంతాల వాళ్ళైతే బస్సులో రావచ్చు, బైక్ మీద అయితే బైక్ మీద రావచ్చు. అక్కడికి రావడం వరకు అయ్యే ప్రయాణం ఖర్చులు తప్ప ఆడికి వచ్చాక మీకు ఏ ఖర్చు ఉండదు. మంచి భోజనం ఉంటుంది. మంచి భోజనం లేకపోతే మీరు బయటికి వెళ్ళి తింటే బిర్యానీకో టిఫిన్కో 50-100 అవుతాయి. కానీ మంచి భోజనానికి, నీళ్ళకి, పడుకోవడానికి మేము గ్యారంటీ. అయితే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి మన హాల్ దగ్గరికి 10 రూపాయలు 20 రూపాయలు అంతే ఛార్జ్. మళ్ళీ 10 రూపాయలు 20 రూపాయలు పెడితే బస్ స్టేషన్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ వెళ్తారు. ఆ నుంచి బీచ్కి వెళ్ళాలంటే ఒక 20 రూపాయలు ఛార్జ్. ఆ నుంచి కైలాసగిరికి వెళ్ళాలంటే ఒక 20 రూపాయలు ఛార్జ్. అంతే దూరమే. ఇంకా మీరు అక్కడికి వెళ్ళాక మీరు రకరకాల కొనుక్కోవడమో, తినడమో, రకరకాల టికెట్లు తీసుకోవడమో అయితే అదనంగా. నాకు తెలిసైతే ఒక మనిషి ఒక ప్రయాణం ఖర్చులు కాకుండా అరకు వెళ్ళొస్తే ఒక 1000 రూపాయలు, వైజాగ్లోనైతే ఒక 500 అయితే చాలు. ప్రయాణం ఖర్చులు కాకుండా 500 లేదా 1000 రూపాయలతో హాయిగా వెళ్ళొచ్చు, రావచ్చు. నేనైతే ఇంకా యంగ్ స్టూడెంట్స్ని అడుగుతున్నాను, మీరు జనరల్ టికెట్లో రాగలిగితే జస్ట్ 200 అటు, 200 ఇటు, అక్కడ ఒక 100, 500లోనే మొత్తం అయిపోద్ది. ఇట్స్ ట్రూ. మీరు ఏ ఖర్చు పెట్టనక్కర్లేదు, ఆడికి వచ్చాక మంచి భోజనం ఉంటుంది కాబట్టి. 16వ ప్రశ్న బాబాయ్, ఒక ఫ్యామిలీతో వస్తే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు చెన్నై నుండి ప్రభు గారు. ప్రభు, నువ్వు ఫ్యామిలీతో వస్తే ఎంత అయిద్దని ఎందుకు అడుగుతున్నావు? ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో. 30 సంవత్సరాల దాకా వచ్చేసినావు. చేసుకోవడం అంటే వదిలేయి. అయితే ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు, డియర్ ఫ్రెండ్స్, మీకు 2-3 నెలల ముందే చెప్తున్నాం. ఇదొక నెల, కొన్ని డబ్బులు దాచుకోండి. ఆగస్టులో కొన్ని డబ్బులు దాచుకోండి. సెప్టెంబర్లో 14వ తేదీ కాబట్టి సెప్టెంబర్లో కొన్ని డబ్బులు, 3 నెలల్లో కొన్ని డబ్బులు దాచుకోండి. అలాగే మీరు వచ్చేటప్పుడు మీ ఇంటి దగ్గరే మంచిగా పులిహోరనో ఒక చట్నీ వేసుకొని వైట్ రైస్ ఒక ప్యాక్ చేసుకొని వస్తే బయట తినే డబ్బు ఖర్చు తగ్గుద్ది. ముందే రిజర్వేషన్ చేసుకుంటే అనవసరం ఖర్చు తగ్గుద్ది, హాయిగా పడుకోవచ్చు. ఆడ దిగిన తర్వాత మీరు ఆటో ఛార్జే మీకు ఎక్కువ ఖర్చు కాదు. ఫ్యామిలీతో ఆటో తీసుకోనో కార్ తీసుకోనో మీరు వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళాలంటే ఒక్క మనిషికి 200-300 ఉంటాయి. బొర్రా గుహలో దిగిన తర్వాత బొర్రా గుహలకు టికెట్ మాత్రం 30-40 రూపాయలే ఉంటుంది. తర్వాత ఆటోలు, బస్సులు, బయట ఫుడ్డు, ఇంకేమైనా గుర్రం ఎక్కాలనుకుంటా 100 రూపాయలు ఉంటుంది. గ్రూప్ ఫోటో దిగాలనుకుంటా 100 రూపాయలు ఉంటుంది. సబ్మెరైన్ చూడాలనుకుంటా 20 రూపాయలు ఉంటుంది. జూ పార్క్ వెళ్ళాలంటే 50 రూపాయల టికెట్ ఉంటుంది. నాకు తెలిసైతే మీరు తిరుగు ప్రయాణంలో కూడా మేము పార్సిల్ ఫుడ్ ఇస్తాం కాబట్టి ఫుడ్కు పెద్ద ఎక్స్పెన్స్ ఏం కావు. ఇక మీ వినోదము, మీ ఎంజాయ్ని బట్టి ఖర్చు ఉంటుంది అనేది మాత్రం చెప్పగలను. ఫ్యామిలీతో వస్తున్నారు కాబట్టి ఒక 2,000 అదనంగా రిజర్వ్ చేసుకొని పెట్టుకొని రావాలని కోరుతున్నాం. మీకు ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏం గైడెన్స్ కావాలన్నా ఒక 200 మంది వైజాగ్ వాళ్ళే మన సభ్యులు, నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఒకవేళ మా ఫ్యామిలీ ఈ మందితో పడుకోవడం ఇబ్బంది అవుద్ది అనుకుంటే మీరు ఒక 1000-1500 పెడితే చక్కటి ఏసీ రూమ్లు విశాఖపట్నంలో నంబర్ ఆఫ్ ఉంటాయి. కాబట్టి
మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళు సపరేట్ రూమ్ తీసుకుంటే అదనంగా 1500 ఒక రోజుకి లెక్కేసుకోండి. లేదు బయటికి వెళ్ళి బిర్యానీలు తినిపిస్తారనుకుంటే 500-600 ఎక్కువ అవుతాయి. పిండి కొద్ది రొట్టె మీరు ఎంత పెట్టాలనుకుంటే అంత పెట్టవచ్చు. నేనైతే మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబాలను బేస్ చేసుకొని ఈ ఖర్చు ప్లాన్ చేశాను. ఒక మనిషికి 1000 రూపాయలు అంతే. ఓకే బాబాయ్. 17వ ప్రశ్న బాబాయ్. మీటింగ్ కి వచ్చేటప్పుడు ఏమేం వెంట తీసుకురావాలి అని అడుగుతున్నారు కొత్తగూడెం నుండి హరిలాల్ గారు. హరిలాల్ అన్న బాణావతు హరిలాల్ నాయక్ టీచర్ ఇల్లందు అన్న, మీతో వచ్చేటప్పుడు ఎక్కువ లగేజ్ తెచ్చుకోకండి అన్న. 3-4 బ్లాక్ షర్ట్లు, ఓ సివిల్ డ్రెస్సు, అలాగే షార్ట్ ఉంటే షార్టు, టవలు, 2 చెద్దర్లు, ఏ ఆడ పడితే ఆడ చెద్దరు కింద వేసుకో, మీదికెళ్ళి కప్పుకొని పండుకో. అలాగే చిన్న సబ్బు, పేస్టు, ఒక బ్రష్ బ్యాగ్లో వేసుకో. మర్చిపోయి పొద్దుగా లేచినాక ఈడ బ్రష్ ఏడ దొరుకుతుందని రోడ్డు మీకు పోయచ్చు వద్దన్న. ఓకేనా? సబ్బులు మ్యాక్సిమం మనమే చిన్న సబ్బులు తెచ్చి ఇచ్చే ప్రయత్నం చేద్దాము. అలాగే బ్రష్ మర్చిపోకుండా తెచ్చుకోండి, టవల్ తెచ్చుకోండి. అలాగే ఈ వర్షాకాలం లాగా ఉంటుంది కాబట్టి షూ లాంటివి తెచ్చుకోకండి, స్మెల్ వస్తుంది. చెప్పులు బెటరు. అలాగే పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్, ఎందుకంటే 1000 మందికి ఆడ 1000 సాకెట్లు ఉండకపోవచ్చు. పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంకు, ఫోన్ మెమొరీ మొత్తం కాల్ చేసుకొని రండి. ఆడ ఆడియో రికార్డు కానీ, వీడియో రికార్డు కానీ, ఫోటోలు కానీ దిగడానికి పనిచేస్తుంది. మంచి క్వాలిటీ ఫోన్కు పౌచ్ పెట్టుకోండి. ఒక దారం కట్టుకొని ఇక్కడ గుండి పెట్టుకునేటట్టుగా రండి. అలాగే బ్లాక్ షర్ట్స్ తప్పకుండా తెచ్చుకోండి. ఎంబడి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఎందుకంటే చాలామంది ప్రయాణికులను చూస్తే కోపం వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొంటారు, ఒక్క బుక్క తాగుతారు, పక్కన పడేస్తారు, అది కాలుష్యం అవుతుంది. అన్ని డబ్బులు ఎక్కువ ఉంటే ఆ డబ్బులను పెట్టుబడిగా మార్చుకొని కుటుంబానికి ఉపయోగించండి. కూరగాయలు తెచ్చుకుంటే లేదా పండ్లు తెచ్చుకుంటే, ఎగ్స్ తెచ్చుకుంటే బాయిల్డ్ ఎగ్స్ దీని బలం వస్తుంది. కాబట్టి మీతో ఒక బాటిల్ తెచ్చుకుంటే హ్యాపీ. మన దగ్గర పెద్ద పెద్ద క్యాన్లలో వాటర్ తెచ్చి పెడతాం, జగ్గులలో పోసి పెడతాం. ఇలాంటి జగ్గులు ఒక 50 ఉంటాయి, ఆడ తాగొచ్చు, బాటిల్ నింపుకొని మీ పక్కన పెట్టుకోవచ్చు. అలాగే ప్లేట్, ఒక పళ్ళెం తెచ్చుకోండి. దాదాపుగా ఏ ప్రజా సంఘం కూడా పళ్ళెం తెచ్చుకోర్రి అని చెప్పదు. ఖచ్చితంగా పళ్ళెం తెచ్చుకోండి. అదే మన సింబల్ ఆఫ్ డిగ్నిటీ. మన సంఘ స్వాభిమాన చిహ్నమే పళ్ళెం. ఎందుకంటే చక్కగా మీ పళ్ళెం మీరు కడుక్కుంటారు, నీట్గా పెట్టుకుంటారు. అంతేగాని మీరు పేపర్ ప్లేట్లలో తిని ఆడ పడేస్తే అది ఎత్తడానికి పోవడు, ఆ పేపర్లు కాలుష్యం, ఇవన్నీ వద్దు. సో మీతో పళ్ళెం తెచ్చుకోండి, బాటిల్ తెచ్చుకోండి, అలాగే 2 చెద్దర్లు తెచ్చుకోండి. 3 రోజులకి నీకు ఎట్లా 4 బ్లాక్ షర్ట్లు ఉన్నాయి నాకు తెలుసు. బ్లాక్ షర్ట్లు 2 ఉంటే 2 తెచ్చుకోండి, 3 ఉంటే 3 తెచ్చుకోండి. అలాగే 3 రోజులకు సరిపోయే ప్రాథమిక అవసరాలు, లో లగేజ్ మోర్ కంఫర్ట్. చిన్న ఒక బ్యాగ్లో వేసుకుంటే 2 చేతులకు వేసుకునేటట్టు ఉండాలి. ఇట్లా మోసుకొచ్చేటట్టు, గుంజుకొని వచ్చేటట్టు భారంగా ఉండొద్దు అనేది నా రిక్వెస్ట్. ఓకే బాబాయ్. 18వ ప్రశ్న బాబాయ్. చెద్దర్లు, ప్లేట్లు, బాటిళ్ళు, నల్ల చొక్కా తప్పనిసరిగా తేవాలా అని అడుగుతున్నారు మునుగు జిల్లా నుండి కొండగొర్ల రాజేష్ గారు. కొండగొర్ల రాజేష్ అని ఆడికి పోయినాక పేపర్ ప్లేట్ కొనుక్కొచ్చుకుంటా, లేకపోతే ఏదైనా పక్కలు అడుక్కుంటా, మన ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ అది తింటారుగా పక్కన ప్లేట్ల, అవేం జల్లాయి రాజేష్ అన్న. నువ్వు ఏటూరు నాగారం నుంచి మన వరంగల్ రావడానికే నీకు 200 ఖర్చు. ఇన్ని 100 ఖర్చు పెడుతున్నావు కదనే, ఒక్క ప్లేట్ అలా వేసుకుంటే ఏమవుతుంది బ్యాగ్లా. ఇన్ని బుక్కులు పట్టుకొచ్చుకుంటావు కదా, ఈసారి బుక్కులు తెచ్చుకోకాడ మనుషులను చదువు, మనుషులతో పరిచయం చేసుకో. ఎవరు కూడా బుక్కులు తెచ్చుకోవద్దు మిత్రులారా. రాసుకునే నోట్బుక్ పెన్ను తెచ్చుకోండి, కానీ ఎక్కువ తక్కువ ఖాళీగా ఉన్నప్పుడు చదువుతాను బుక్కులు తెచ్చుకోకండి. తప్పనిసరి బ్లాక్ షర్ట్స్ ఉన్నోళ్ళనే డయాస్ ఎక్కిస్తా. బ్లాక్ షర్ట్ ఉన్నోళ్ళతోటే అతిథులతో ఊకే ఫోటోలు దిగుతారు. ఇట్లా ఫోటో దించితే 3 రోజులు ఎప్పుడు ఫోటో దించినా హాలు నిండా బ్లాక్ షర్ట్లే ఉండాలి. ఇవి సభలే బ్లాక్ షర్ట్ సభలు, పెరియార్ సభలు, బైరి నరేష్ బ్లాక్ షర్టు టీమ్ ఇది తప్పనిసరి. చెద్దలు కూడా తప్పనిసరి. ఎందుకు 10 సార్లు చెప్తున్నా అంటే, నీకు బెడ్ ఏడేయాలి, మళ్ళీ అది మడతేడ పెట్టాలి, దాన్ని మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ ఏడ పెట్టాలి. చెద్దరైతే ఇట్లా మలుచుకుంటాడ పెట్టుకుంటావు. ఏడంటాడ డయాస్ మీద కూడా 50 మంది పడుకోవచ్చు. రూములలో కూడా బెడ్ పక్కకు పడైతే కింద పరుచుకోవచ్చు, పండుకోవచ్చు. మేము ఎట్లా కార్పెట్స్, గ్రీన్ మ్యాట్స్ వేస్తాం కాబట్టి హాయిగా పడుకునేటట్టు ఉంటుంది. అది మన సౌకర్యం కోసమే. బ్లాక్ షర్టు, పల్లెము, చెద్దర్లు, వాటర్ బాటిల్ తప్పనిసరి. ఓకే బాబాయ్. 19వ ప్రశ్న బాబాయ్. ఎంఎన్ఎస్ కాకుండా ఇతరులు రాకూడదా అని అడుగుతున్నారు కర్నూలు జిల్లా నుండి యాకోబ్ గారు.
యాకోబనా జై ఇన్సాన్. ఇప్పటికే మీ జిల్లా నుంచి 10 మందికి పైగా ఫోన్లు చేశారు, పేరు నమోదు చేసుకున్నారు. థ్యాంక్ యూ. యు ఆర్ ద బెస్ట్ ఆర్గనైజర్. తప్పకుండా మీలాంటి వాళ్ళు జోగు వెంకటేష్, అచ్యుత్, తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారు. మీ అందరిని కూడా ప్రత్యేకంగా సన్మానించాలని చూస్తున్నాను. వేరు ప్రాంతాల నుంచి మంచి యంగ్ పర్సన్స్ నాకు కాల్ చేశారు మీ జిల్లా నుంచి. అయితే ఎంఎన్ఎస్ వాళ్ళు మన భావాజాలంతో ఉండేవాళ్ళు, మనల్ని గౌరవించే వాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళు, అలాగే మన శాస్త్రీయ దృక్పథం హేతువాద ఆలోచనతో ఉన్నవాళ్ళు మన సభ్యులు. ఇక మిగతా వాళ్ళు రావచ్చా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే మన సోదరుడు రవి సిద్ధార్థ్ అన్న ఉంటాడు. అరే ఈ సభలు మంచివిరా, కాసిం అన్న వస్తున్నాడు, బ్రహ్మారెడ్డి సార్ వస్తున్నాడు, చలం సార్ వస్తున్నాడు, వెనుమచ్చ సుబ్బరాజు ప్రముఖులు ఉన్నారా, పదండి అని అన్నాడు అనుకో, ఆయన దళం మొత్తం వస్తే ఆ హాల్ ఆయనకే అయిపోతుంది. అలాగే అక్కడ అంబేద్కర్ ఆ భవనం వాళ్ళే 5,000 మంది సభ్యత్వం, వాళ్ళొచ్చి కూర్చుంటేనే అది అయిపోతుంది. కాబట్టి మనము అంతమందికి భోజనం పెట్టలేము. ఎవరు పడితే వాళ్ళు వస్తారంటే మనము తీసుకోవడానికి లేదు. మన సభ్యులే 3,000 మంది కదా, 3,000లో నుంచి ఒక 1,000 మందిని ఆడ సమీకరించుకుంటున్నాం. అయినప్పటికీ ఒక 100-200 మందో సంఘానికి ఒకరో ఇద్దరు మన సింపథైజర్స్ మన మీద అభిమానంతో వస్తారు, వింటారు, పాల్గొంటారు. అలాగే దూర ప్రాంతాల నుంచి మన సభల కోసమే వచ్చేవాళ్ళు తప్పకుండా పేరు నమోదు చేసుకుంటారు. మొదటి ప్రాధాన్యత మన సంఘ సభ్యులకి, రెండవ ప్రాధాన్యత మన సంఘ సభ్యుల కుటుంబ సభ్యులకి, వాళ్ళు సభ్యులు కాకపోయినా మన కుటుంబ సభ్యులకి, మూడోది మన భావాజాలం ఉన్నటువంటి మన మిత్రులు. ఓకేనా?